హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ అమెరికా మధ్య కొనసాగుతున్న సంబంధాలు, ఒప్పందాల వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. శత్రువుకు శత్రువు మిత్రుడైనట్లు చైనాను ఎదుర్కోవడానికి భారత్ను అస్త్రంగా మలుచుకుంటోంది. చైనాకు ధీటుగా తన దేశ రక్షణ వ్యవస్థను పెంపొందించుకోవడానికి అమెరికా భారత్కు తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఈ దిశగా మొదటి అడుగు పడింది కూడా. అత్యంత శక్తివంతమైన S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడంపై నిషేధించిన ఆంక్షలను అమెరికా తాజాగా ఎత్తేసింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రష్యా నుంచి కొనుగోలు చేసిన క్షిపణి వ్యవస్థ అది. 2018లో 40,000 కోట్ల రూపాయల వ్యయంతో 5 S-400 క్షిపణులను భారత్ కొనుగోలు చేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ కొనుగోలు ప్రక్రియను వ్యతిరేకించింది, ఆంక్షలను విధించింది. భారత్తో పాటు S-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన నాటో సభ్య దేశం టర్కీ పైన ఈ ఆంక్షలను వర్తింపజేసింది. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రో శాంక్షన్స్ యాక్ట్ కింద ఆంక్షలు తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా అమెరికా ఈ ఆంక్షలను తొలగించింది, కాత్సా మినహాయింపు ప్రకటించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని కాలిఫోర్నియా రిప్రజెంటేటివ్ రో ఖన్నా కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. దీంతో భారత్ ఇకపై మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి వీలు కలిగినట్లయింది. ఈ ఆంక్షలను మాఫీ చేయించుకోవడంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లే. యుక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యాపై అమెరికా ఇప్పటికే నిప్పులు చెరుగుతోంది. రష్యాపైన విపరీతమైన ఆంక్షలు, నిషేధాజ్ఞలను ప్రకటించింది. అదే రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థను భారత్ కొనుగోలు చేయడానికి అమెరికా పరోక్షంగా సహకరించడం అంటే మాటలు కాదు. రష్యా కూడా ఈ ఆయుధాలను భారత్లోనే స్వయంగా తయారు చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే ప్రకటించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.